జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం పైడిపల్లిలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఓట్ల లెక్కింపు సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. మంగానే అభ్యర్థి 32 ఓట్ల మెజారిటీతో గెలిచినట్టు ఎన్నికల అధికారులు ప్రకటించగా సమీప ప్రత్యర్థి మమత రీకౌంటింగ్కు డిమాండ్ చేశారు. ఇక ఓట్ల తేడా ఎక్కువగానే ఉందంటూ అధికారులు రీకౌంటింగ్కు అంగీకరించలేదు. దీనితో ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరిగాయంటూ మమత, ఆమె అనుచరులు, మద్దతుదారులు ఆందోళనకు దిగారు. ఇక ఎన్నికల అధికారులు బ్యాలెట్ బాక్సులు బయటకు వెళ్లకుండా పోలింగ్ కేంద్రం ఎదుట 2 గంటలకు పైగా బైఠాయించారు. ఈ క్రమంలో ఆందోళన చేస్తున్న వారికి పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగి తోపులాట, ఘర్షణ మొదలయ్యాయి. ఇక వారిని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేయగా ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. ఒక పోలీస్ అధికారి తలకు, పలువురు గ్రామస్తులకు గాయాలయ్యాయి. ఇక పరిస్థితి అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు. ఇక జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం పైడిపల్లిలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్. అనిల్, వెలుగటూరు మండలం పైడిపల్లిలో రాత్రి ఉద్రిక్తత వాతావరణం అయితే నెలకొన్న పరిస్థితి చెప్పవచ్చు. ఎందుకంటే అక్కడ అభ్యర్థి గెలిచిన అనంతరం కూడా ఒకవైపు 27 ఓట్ల తేడాతోటి గెలవడం జరిగింది. ఒకవైపు రీకౌంటింగ్ జరపాలనే కోణంలో కూడా ప్రత్యర్థులు అయితే ఒకవైపు అక్కడ భారీ ఎత్తున నినాదాలు చేస్తూ ఒకవైపు ధర్నా కూడా దిగడం జరిగింది. అనంతరం పోలీసుల పైన రాళ్లు రువ్వడంతో పోలీసులు అక్కడ ఉద్రిక్త వాతావరణాన్ని కంట్రోల్ చేయడానికి ముందుగా లాఠీ చార్జ్ చేయడం జరిగింది. అయినా అప్పటికి కూడా అక్కడ ఉన్న ఆందోళనకారులు ఒకవైపు శాంతించకపోవడంతో పోలీసులు గాలిలో ఫైరింగ్ కూడా చేసిన పరిస్థితి చెప్పవచ్చు. 10 రౌండ్ల ఫైరింగ్ చేయడం జరిగింది. అదే విధంగా ఒక డిఎస్పీ కూడా అక్కడ గాయాలు కావడం జరిగింది. ఆ రాళ్లు రుబ్బడంతో కూడా పోలీసులు మొత్తం వాళ్ళను చేరగొట్టే ప్రయత్నం చేశారు. ఎంతకు మాత్రం కంట్రోల్ కాకపోవడంతో కూడా ఆ పోలీసులు అయితే గాలిలోకి కాల్పులు జరపడం జరిగింది. 10 రౌండ్ల కాల్పులు అయితే జరిపారు. అనంతరం వాళ్ళను అక్కడి నుంచి చెల్లాచెదరు చేసే విధంగా కూడా అక్కడ పోలీసులు అయితే భారీగా మోహరించి వాళ్ళను అక్కడి నుంచి చెల్లాచెదరు చేయడం జరిగింది. ఒకవైపు రాత్రి 12 గంటల వరకు సమయం వరకు కూడా ఇదే విధంగా ఉద్రిక్త వాతావరణం అక్కడ నెలకొనడం జరిగింది. పోలీసు భారీ బందోబస్తు కూడా వెళ్లడం జరిగింది. వాళ్ళను నివారించే ప్రయత్నం చేయడం జరిగింది. ఎవరిని ఇళ్లకు వాళ్ళను పంపించే విధంగా ఒకవైపు పోలీసులు అయితే చాలా వరకు కొన్ని గంటల వరకు కూడా అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొన్న పరిస్థితులు అయితే చెప్పవచ్చు. ఒకవైపు ఇప్పుడు రిజల్ట్ రావడం జరిగింది. ఎందుకంటే ఆల్రెడీ 27 ఓట్ల తేడాతోటి గెలిచాడనే కోణంలో కూడా అనౌన్స్ చేయడం జరిగింది. కానీ ఆ బ్యాలెట్ బాక్స్ లో తీసుకువెళ్తున్న సమయంలో మాత్రం వాళ్ళు పోలీసుల పైన ఒకవైపు రాళ్లు రువ్వడము, అక్కడి నుంచి తీసుకువెళ్ళనియకుండా ఇబ్బందికరంగా మారుతున్న నేపథ్యంలోనే ఒకవైపు పోలీసులు అయితే ఆందోళనకారులను నివారించే ప్రయత్నంలోనే గాలిలోకి కాల్పులు జరపడం జరిగింది. వాళ్ళను అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. కొంతమందిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కూడా తరలించారు. ఎందుకంటే అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొన్నా ఇంకా ఏం జరుగుతుందనే కోణంలో బ్యాలెట్ బాక్స్ పైన వాళ్ళు తీసుకువెళ్లి ఇంకా ఇబ్బందులకు గురి చేసే అవకాశం ఉంది కాబట్టి పోలీసులు నిర్ణయాలు కూడా తీసుకోవడం జరిగింది. రాత్రి 12 గంటల వరకు కూడా ఇదే విధంగా ఉద్రిక్త వాతావరణం మధ్య మాత్రం అక్కడ టెన్షన్ వాతావరణం అయితే నెలకొన్నది. తర్వాత అనంతరం కూడా కొంతమందిని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ తరలించిన అనంతరమే అక్కడ ఈ ఉద్రిక్తత మాత్రం తగ్గుముఖం పట్టిందనే చెప్పవచ్చు. అని రైట్ రవీందర్, థ్యాంక్ యూ. తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటింది. మొదటి, రెండో విడతలు సుమారు 56% స్థానాలను గెలిచిన కాంగ్రెస్ మూడో విడతలను అదే జోరు కొనసాగించింది. బుధవారం మొత్తం 4159 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుదారులు 2286 స్థానాలను గెలిచారు. బీఆర్ఎస్ 1142 స్థానాల్లో, బీజేపీ 242 స్థానాల్లో, ఇతరులు 479 స్థానాల్లో విజయం సాధించారు.
సిద్దిపేట మినహా మిగిలిన 30 జిల్లాల్లోనూ కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం సాధించింది. 31 జిల్లాల్లోనూ 12,733 పంచాయతీ సర్పంచ్ పదవులకు 3 విడతల్లో ఎన్నికలు జరిగాయి. ఇందులో 7,010 స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. 3,502 స్థానాల్లో బీఆర్ఎస్ గెలుపొందింది. బీజేపీ 688 స్థానాల్లో గెలుపొందగా 1,505 స్థానాల్లో ఇతరులు గెలిచారు. నల్గొండ, ఖమ్మం, భద్రాద్రి, హన్మకొండ, జగిత్యాల, జయశంకర్, భూపాలపల్లి, మహబూబాబాద్, మహబూబ్ నగర్, మంచిర్యాల, నాగర్ కర్నూల్, నిజామాబాద్, పెద్దపల్లి, రంగారెడ్డి, సంగారెడ్డి, సూర్యాపేట, వికారాబాద్, కామారెడ్డి, యాదాద్రి జిల్లాలో కాంగ్రెస్ హవా కొనసాగింది. వ్యవహారంలో దాఖలైన పిటిషన్లపై తెలంగాణ స్పీకర్ ప్రసాద్ కుమార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. 5 ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లను స్పీకర్ కొట్టివేశారు. అనర్హత వేటుకు తగిన ఆధారాలు లేవని స్పీకర్ తెలిపారు. ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, అరికపుడు గాంధీ పార్టీ మారినట్లు బీఆర్ఎస్ ఆధారాలు చూపలేకపోయారని స్పీకర్ స్పష్టం చేశారు. మొత్తం 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్లు దాఖలు చేయగా 8 మందికి సంబంధించి విచారణ పూర్తి చేశారు. దానం నాగేందర్, కడియం శ్రీహరిపై దాఖలైన పిటిషన్లకు సంబంధించిన విచారణ ఇంకా పూర్తి కాలేదు. అనర్హత పిటిషన్లపై సభాపతి త్వరగా నిర్ణయం తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ బీఆర్ఎస్ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్పై ఈ నెల 19న మరోమారు విచారణ జరగనుంది. 8 మందికి సంబంధించి విచారణ పూర్తి చేసిన స్పీకర్ ఇవాళ 5గురికి సంబంధించి తీర్పిచ్చారు. పోచారం శ్రీనివాసరెడ్డి, కాళ యాదయ్య, సంజయ్ కుమార్కు సంబంధించి ఇవాళ తీర్పు వెలువడనుంది. స్పీకర్ ఇచ్చిన తీర్పుపై బీఆర్ఎస్ స్పందించింది. తీర్పు కాపీని అధ్యయనం చేసిన తర్వాత స్పీకర్ నిర్ణయంపై హైకోర్టుకు వెళ్తామని బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ తెలిపారు. స్పీకర్ తీర్పు రాజ్యాంగానికి విరుద్ధంగా వచ్చిన తీర్పుగా భావిస్తున్నట్లు చెప్పారు. గారు ఈ యొక్క మా పిటిషన్ కొట్టివేస్తూ ఆర్డర్ ఇచ్చినా కూడా ప్రొనౌన్స్ చేసినా కూడా దాని యొక్క జడ్జిమెంట్ కాపీ మా చేతికి రాలేదు. ఇంకా వెబ్సైట్లో కూడా అప్లోడ్ చేయలేదు. ఏ కారణాలతో డిస్మిస్ చేసినది ఇంకా స్పష్టత రాలేదు. వారు కేవలం ఏదో తమకు ఉన్నటువంటి ఆధారాలు సరిపోవని చెప్పినడా, ఇంకా ఏం ఆధారం కావాలి? బాహాటంగా 10 మంది వీళ్ళందరూ ఎమ్మెల్యేలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కండవాలు కప్పుకొని తిరుగుతున్నారు. కాంగ్రెస్ పార్టీ మీటింగ్లో పాల్గొంటా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా పోటీ చేసినారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు టికెట్ ఇచ్చుకొని ఓపెన్గా ఇప్పుడు కూడా చేస్తున్నారు. ఇంకా ఏం ఆధారాలు కావాలా? కాబట్టి మేము కూడా సుప్రీంకోర్టుని, సుప్రీంకోర్టు ఆశ్రయించిన తర్వాత మీరు టైం ఫ్రేమ్ లోపల నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కూడా కోర్టు చెప్పినటువంటి సందర్భంలోనే ఈరోజు ఈ నిర్ణయం తీసుకున్నారు. లేకపోతే ఇది కూడా తీసుకునే వాళ్ళు కాదు. ట్రిబ్యునల్ చైర్మన్గా స్పీకర్ గారు తీసుకున్న నిర్ణయాన్ని తప్పకుండా కోర్టులు సమీక్షించవచ్చు అని ఒక పాయింట్ మేము ప్రూవ్ చేయగలిగినాం ఈరోజు. మెరిట్స్ ప్రకారమే స్పీకర్ గడ్డం ప్రసాద్ ఎమ్మెల్యేల ఫిరాయింపు అనర్హత కేసులో తీర్పు వెలువరించారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. స్పీకర్ తీర్పును బీఆర్ఎస్ వ్యతిరేకిస్తే కోర్టుకు వెళ్ళాలి, కానీ విమర్శలు చేయడం సరికాదని ఆయన అన్నారు.
కళ్ళల్లో నిప్పులు పోసుకుంటారు, కళ్ళల్లో మంట. ఈరోజు ఇక్కడ గడ్డం ప్రసాద్ కుమార్ గారు స్పీకర్ వారిప్పుడు 10 షెడ్యూల్ ప్రకారం ట్రిబ్యునల్ కోర్టులో ఒక జడ్జిగా తీసుకున్నటువంటి నిర్ణయంగా భావించాలి. వారికి ఉన్నటువంటి ఆలోచనలు మెరిట్స్ ప్రకారం నిర్ణయం తీసుకుంటూ కూడా వాళ్ళు తప్పడితే ఎట్లా అంటే వారికి అనుకూలంగా తీర్పు రావాలని చెప్పి కోరుకోవడం కూడా సాహిత్యం కాదు. ఇది ముమ్మాటికి వాళ్ళు ఇచ్చినటువంటి ఫిర్యాదులు ఇరుపక్షాల వాదనలు విన్న తదుపరి వారు ఇచ్చిన తీర్పుగా భావించాలి. వాళ్ళు సవితమ్మ కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద గెలిచిన వారికి ఏకంగా మంత్రివర్గంలో తీసుకుంటారు. తలసాని శ్రీనివాసరావు టీడీపీ అభ్యర్థి గెలిస్తే ఏకంగా వాళ్ళు మంత్రివర్గం తీసుకుంటారు. 38 మంది శాసనసభ్యులు పార్టీ మారేలా చేసుకున్నటువంటి వారు ఈరోజు ఫిర్యాదుల గురించి మాట్లాడడం ఇది సరైనది కాదు. ఈరోజు ప్రజలు గమనిస్తున్నారు. ఈరోజు వారి స్పీకర్ గారి తీర్పును మేము స్వాగతిస్తాం. స్పీకర్ నోటీసులకు కడియం రిప్లై ఇచ్చారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేక కౌంటర్ పిటిషన్కు కడియం వివరణ ఇచ్చారు. బీఆర్ఎస్ సభ్యత్వం రద్దు చేసుకోలేదని కడియం స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకోలేదని చెప్పిన కడియం స్పీకర్ ఏ నిర్ణయం తీసుకున్నా అభ్యంతరం లేదని దానం స్పష్టం చేశారు. జీహెచ్ఎంసీ డీలిమిటేషన్పై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. అభ్యంతరాల గడువును మరో 2 రోజులు పొడిగిస్తూ కోర్టు ఆదేశించింది. పిటిషనర్ల న్యాయవాదులు 3 రోజులు పొడిగించాలని కోరగా డెడ్లైన్ దగ్గర పడడంతో 2 రోజులు సరిపోతాయని హైకోర్టు తెలిపింది. అదనంగా వార్డుల వారీగా జనాభా సంఖ్యతో పాటు మ్యాప్లను 24 గంటలలోపు పబ్లిక్ డొమైన్లో ఉంచాలని జీహెచ్ఎంసీకి ఆదేశించింది. పార్లమెంటు వేదికగా దేశ ప్రజలకు సంబంధించిన కీలక అంశాలపై చర్చ జరగడం లేదని, కేవలం రాజకీయ కక్ష సాధింపే లక్ష్యంగా బీజేపీ వ్యవహరిస్తుందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు. దేశం కోసం త్యాగాలు చేసిన మహానుభావుల చరిత్రను చెరిపివేయడానికి ప్రస్తుతం పార్లమెంటులో చర్చలు సాగుతున్నాయని ఆయన ఆరోపించారు. జవహర్లాల్ నెహ్రూ గారు ఈ దేశ ప్రజలు మహాత్మా గాంధీ గారి నాయకత్వంలో ప్రధానమంత్రి అయిన తర్వాత ఇమ్మీడియట్లీ ఆయన ఎన్నికల ప్రక్రియ రాజ్యాంగ పద్ధతిలో బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం పద్ధతిలో ఎన్నికలు ఓట్లు ఎన్నికలు పాలన పరిపాలన పార్లమెంటు ఇది వ్యవస్థ. మనం ఈ మధ్యలో చూస్తున్నాం. ఈ మధ్యలో పార్లమెంటు సంబంధించి మనము ప్రజా సమస్యలను బీజేపీ ప్రభుత్వం ప్రధానమంత్రి మోడీ గారు అమిత్ షా గారు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మనం ఈ మధ్య కాలంలో చూస్తున్నది ఏందయ్యా అంటే రోజు టార్గెట్ ప్రజా సమస్యల మీద చర్చ పార్లమెంట్లో లేదు, ప్రజా అవసరాలకు సంబంధించిన చర్చ పార్లమెంట్లో లేదు, గ్రామీణ ప్రాంతంలో రైతులు ఎట్లున్నారు, మహిళలు ఏ రకంగా ఉన్నారు, యువతకు ఉద్యోగాలు ఏ రకంగా అమలవుతున్నాయా లేవా అనే చర్చ బీజేపీ ప్రభుత్వంలో మోడీ గారు ప్రధానమంత్రిగా అమిత్ షా గారి వారి పాలనలో మనం పార్లమెంట్లో ఈ మధ్యలో ఎక్కడ కూడా చర్చ మనం చూస్తలేము. టీవీలలో కానీ మీడియాలో కానీ చూస్తలేము. దీని మీద చర్చనే లేదు అసలు. భారతదేశ స్వాతంత్ర్యం కోసము ఆస్తులు దారదత్తం చేసిన ఆ కుటుంబం జవహర్లాల్ నెహ్రూ గురించి మనం మొన్న వారి టార్గెట్ 12 సంవత్సరాలు జైలు జీవితం గడిపిన జవహర్లాల్ నెహ్రూని టార్గెట్గా ఈరోజు బీజేపీ మోడీ బీజేపీ అమిత్ షా పార్లమెంట్లో మాట్లాడుతున్నారు. ఆంధ్రప్రదేశ్లోని గ్రామ వార్డు సచివాలయాల పేరు మారనుంది. కొత్త పేరు నామకరణం చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ల సమావేశంలో స్వయంగా సీఎం చంద్రబాబు ఈ విషయాన్ని ప్రకటించారు. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన విడుదల చేస్తామని వెల్లడించారు. గ్రామ వార్డు సచివాలయాల పేరును స్వర్ణ గ్రామంగా మారుస్తున్నట్లు చంద్రబాబు చెప్పారు. We are doing up sample surveys. So last time ఇప్పుడు పెన్షన్స్ కోసం వాలంటీర్స్ అండ్ లోకల్ ప్రజాప్రతినిధుల నంబర్స్ అన్ని ఉన్నాయి సార్. అది కొంచెం క్లీనప్ చేస్తే ఎగ్జాక్ట్ ఫీడ్బ్యాక్ కూడా వచ్చింది సార్. సో ఐ డూ ఇట్ నెక్స్ట్ 15 days సార్. అది మీ రెస్పాన్సిబిలిటీ. రెండోది వచ్చి మీకు పేరు కూడా మారుస్తున్న జిఎస్డబ్ల్యూఎస్ అనేది స్వర్ణ గ్రామం ఆ పేరు కూడా ఈరోజు ఫైనలైజ్ చేస్తూ అనౌన్స్ చేస్తాం. ఆ యూనిట్లో ఉండే వాళ్ళని సెంట్రల్ పాయింట్గా పెట్టుకొని మీరు గ్రామంలో కూడా క్యాంపెయిన్ చేసి మీరు ఇచ్చిన డేటాలను మీరు చూస్తే ఎందుకు వాట్సాప్ గవర్నెన్స్ వాడడం లేదంటే ఒకటి సెక్యూరిటీ. Number one, sir, for phone numbers of the callers, we are doing up sample surveys. So last time ఇప్పుడు పెన్షన్స్ కోసం వాలంటీర్స్ అండ్ లోకల్ ప్రజాప్రతినిధుల నంబర్స్ అన్ని ఉన్నాయి సార్. అది కొంచెం క్లీనప్ చేస్తే ఎగ్జాక్ట్ ఫీడ్బ్యాక్ కూడా వచ్చింది సార్. సో ఐ డూ ఇట్ నెక్స్ట్ 15 days సార్.
అది మీ రెస్పాన్సిబిలిటీ. రెండోది వచ్చి మీకు పేరు కూడా మారుస్తున్న జిఎస్డబ్ల్యూఎస్ అనేది స్వర్ణ గ్రామం, ఆ పేరు కూడా ఈరోజు ఫైనలైజ్ చేస్తూ అనౌన్స్ చేస్తాం. సీఎం చంద్రబాబుపై టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఫైర్ అయ్యారు. టీటీడీకి చంద్రబాబు తీరని ద్రోహం చేస్తున్నారని మండిపడ్డారు. టీటీడీ భూములను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడుతున్నారని భూమన ఆరోపించారు. ఇక తిరుమల పవిత్రతను కాపాడడంలో బాబు విఫలమయ్యారని విమర్శించారు. ఇక కోహినూరు కంటే విలువైన భూములను బాబు పనిచేస్తున్నారని అన్నారు. ప్రైవేటు వ్యక్తులకు టీటీడీ భూములు ఎలా ఇస్తారని భూమన ప్రశ్నించారు. ప్రత్యేక అగ్రిమెంట్ వెనుక పెద్ద స్కామ్ దాగి ఉందన్నారు. మాట్లాడుతూ మేమంతా కొండ మీద అరాచకమేమి చేసినాము అని మా మీద అభాండాలు వేస్తూ ఇంకా మా మీద ఆ నేరారోపణలే చేస్తూనే కాలం గడుపుతున్నటువంటి గౌరవనీయ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు టీటీడీకి తీరని ద్రోహం చేస్తున్నారు. అంతా ఇంత ద్రోహం చేయటం కాదది. తిరుమల తిరుపతి పవిత్రతను కాపాడటానికే నేను పుట్టానని చెప్పుకున్నటువంటి వ్యక్తి అలిపిరి నుంచి వెళ్లేటువంటి దారంతా కూడా అత్యంత పవిత్రమైనది అన్నటువంటి విషయం తెలిసి కూడా పెద్దలు అనేక మంది అభ్యంతరాలు వ్యక్తం చేసిన టూరిజం వాళ్ల ల్యాండ్ తీసుకొని దానికి బదులుగా టీటీడీ ల్యాండ్ను కట్టబెట్టడం ఆశ్చర్యం. ఏ ఒబరాయ్ హోటల్ని తీవ్రంగా వ్యతిరేకించి టీటీడీ బోర్డులోనే వాళ్లు తీర్మానం చేసి ఆ సానువుల్ని కాపాడాలని పవిత్రతను పరిరక్షిస్తాము అని చెప్పినటువంటి వాళ్ళు టూరిజం వాళ్ళు ఒబరాయ్ హోటల్కు కేటాయించినటువంటి దూరం కంటే అలిపిరికి అతి సమీపంలో అత్యంత విలువైనటువంటి స్థలాన్ని చంద్రబాబు నాయుడు గారు 11వ తారీఖున ఈ నెల కేబినెట్ మీటింగులో ఆ బదలాయింపును ఆమోదింపజేసి 13వ తారీఖున జీవో కూడా ఇష్యూ చేశారు. పాత టూరిజం స్థలం ఏదైతే ఉన్నదో అది ప్రభుత్వ మెడికల్ కళాశాలలను కూటమి ప్రభుత్వం అన్యాయంగా ప్రైవేటు పరం చేస్తుందని మాజీ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. గత వైసీపీ హయాంలో 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు తీసుకొచ్చామని అన్నారు. ప్రభుత్వ కళాశాలలో ప్రైవేటు పరం అయితే పేదల పరిస్థితి ఏమిటని సజ్జల ప్రశ్నించారు. ఇక ప్రైవేటు అత్యుత్తమని సీఎం చంద్రబాబు చెప్పడం దారుణమని అన్నారు. ఇది పీపీపీ కాదు, పెద్ద స్కామ్ అని నిలదీశారు. దీనిపై ప్రజల నుండి పెద్ద ఎత్తున స్పందన వచ్చిందని, విభజన తర్వాత ఇంత స్పందన రావడం ఇదే మొదటిసారి అని అన్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన కోటి సంతకాల సేకరణకు అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి సంతకాలు చేశారని సజ్జల తెలిపారు. జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు ఇచ్చాక ఈ 2 నెలల్లో వచ్చిన రెస్పాన్స్ చూశాక ఇంకా ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఆయన ఏమనుకుంటున్నాడో అర్థం కావట్లేదు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా, ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం ఒక రెఫరెండం లాగా బహుశా హిస్టరీలో ఇంత పకడ్బందీగా ప్రతి చోట జనంలోకి వెళ్ళి అయ్యా మీరు ఎవరెవరైతే దీన్ని వ్యతిరేకిస్తారో సంతకాలు చేయండి అంటే మేము చేస్తామని ముందుకు వచ్చి చేశారు ప్రజలు. ఈ రోజుకు చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారంటే కొంచెం తగ్గి ఈరోజు నాకు ఆయన మాటల్లో కనపడింది ఒక ఎక్స్ప్లెనేషన్ లాగా ఏదో ఇవ్వబోతున్నాడు. నువ్వు ల్యాండ్ ఇచ్చి బిల్డింగులన్నీ నువ్వు ఇచ్చి 2 years శాలరీస్ పే చేసి నువ్వు ఎందుకు నడపలేదు నాకు అర్థం కావట్లా. ఆ రోజు ఏమన్నావు మేము వచ్చిన తర్వాత మొత్తం తీసి ఉచితం చేస్తానని. మరి వచ్చిన నెలకే ఎట్లా దీన్ని వర్క్స్ అన్ని స్టాప్ చేసి ప్రైవేట్ తీసుకెళ్ళాం అంటే ముందే ఇంటెన్షన్ ఉన్నట్టే కదా ఆయనకు చంద్రబాబు నాయుడు గారికి. తాను ఒరిజినల్గా ప్రైవేటీకరణను అవసరం లేకపోయినా సరే సపోర్ట్ చేసి నెత్తిన పెట్టుకునే రాజకీయవాది లేదా అలాంటి ఆలోచనలు కలిగిన వ్యక్తి చంద్రబాబు. ఫస్ట్ అన్నదానికి ఇప్పటికీ మారింది అంటేనే పెద్ద అక్షరాలు చిన్న అక్షరాలు ఏదో కనపడినట్టు పెట్టాం కదా, ఇది ప్రైవేట్ ఇక్కడ కాదు కదా అని సంజాయిషీ లాగా ఇస్తున్నాడంటేనే దాని ఇంపాక్ట్ పడిందని వాళ్ళకు తెలుసు. ప్రజలందరూ కదిలి సంతకం చేస్తున్నారనేది ఫోటోలు వచ్చాయి, వీడియోలు వచ్చాయి, రెస్పాన్స్ బ్రహ్మాండంగా ఉందని కనపడుతున్నప్పుడు వాళ్ళు అట్లగాక వేరే ఏమంటారు కానీ వాళ్ళకు తెలుసు ఇంటర్నల్ గా దిస్ ఈజ్ ఏ మ్యాసివ్ పబ్లిక్ ఒపీనియన్ ఒక రెఫరెండం లాగా వచ్చింది అనేది చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. ఆయనతో ఉన్న వాళ్ళ నాయకులకు, వాళ్ళ కొడుకు, ఆ డిప్యూటీ సీఎంకు, వాళ్ళ కూటమిలో ఉండే అదర్ పార్టీస్కు అందరికీ తెలుసు. అయినా మొండిగా పోతున్నాడు. మొండిగా పోతే ఆయన పోయి ఆయన దోకుంటున్నాడు. దానికి ఎవరు ఏం చేయాలి. వాళ్ళకి ముందు అబద్ధపు మాటలు ఏవైతే చెప్పావో మేము వస్తే పూర్తి ఉచితంగా ఇచ్చేస్తాం దానికి ఉండకపోగా మొత్తం రివర్స్ తిప్పి ఓ పక్కేమో ఇది ఏదో ఈ పీపీపీనే అన్నిటికీ జిందా తెలిసిమా అట్లాగా సొల్యూషన్ అని చెప్పి ప్రైవేటీకరణనే బెస్ట్ సొల్యూషన్ ప్రజలకు అనే ఒక తప్పుడు మాటలు చెప్పి ఇంకో పక్క అది లేదా ఇది లేదా అంటే పిల్లల ఆర్గ్యుమెంట్లు ఉంటాయి చూడు. మనం ఆర్గ్యుమెంట్ ఏం చేయలేకపోతే
కోటి సంతకాల కార్యక్రమానికి విశేష స్పందన లభించిందని వైఎస్ జగన్ ప్రజా శ్రేయస్ కోసం ప్రభుత్వ మెడికల్ కాలేజీలు తెచ్చారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. తమ హయాంలోనే 7 కాలేజీలు పూర్తి చేశామని, కానీ చంద్రబాబు వచ్చాక స్కామ్లకు తెరతీస్తారని ఆయన మండిపడ్డారు. ఇక మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు వచ్చాయన్నారు. 17 మెడికల్ కాలేజీలు తీసుకుని వచ్చి 8,500 కోట్ల రూపాయలు దీనికి ఖర్చు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకొని, కాలేజెస్తో పాటు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కూడా ఆయా ప్రాంతాల్లో ఉండాలని చెప్పి నిర్ణయం తీసుకొని 8,500 కోట్ల రూపాయలు ఖర్చు చేయడానికి ముందడుగు వేసి 2024 మేము ప్రభుత్వంలోంచి దిగిపోయేటువంటి సమయానికి 7 కాలేజీలు పూర్తి చేసి 5 కాలేజీలు అడ్మిషన్లు పూర్తి చేసి మిగిలినటువంటి 10 కాలేజీల్లో నిర్మాణ స్థాయిలో ఉన్నటువంటి వాటిని ఇప్పుడు మొన్న వచ్చినటువంటి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వానికి అప్పచెప్పడం జరిగింది. దాన్ని నడపాల్సింది పోయి ఏ రకంగా ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో పెట్టాలని చెప్పి తద్వారా పెద్ద పెద్ద స్కాములకి తావు తీసినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. దాదాపు 1 కోటికి పైచీలకు సంతకాలని 26 జిల్లాల వ్యాప్తంగా సేకరించి రేపు వాటన్నిటినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో రాష్ట్ర గవర్నర్ గారిని కలిసి ప్రభుత్వం మీద ప్రజలకు ఉన్నటువంటి వ్యతిరేకతను తెలియపరిచేటువంటి కార్యక్రమాన్ని కూడా చేయబోతా ఉన్నాం. ఈ ప్రైవేట్ పరం చేసేటువంటి కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం టేకప్ చేసి ప్రభుత్వం సేకరించినటువంటి భూములు, ప్రభుత్వం నిర్మాణం చేసినటువంటి భవనాలు, ప్రభుత్వం కేటాయించినటువంటి నిధులు ఇప్పటికే కొంతమేర కేటాయించి నిర్మాణాలు ప్రారంభించి భూములు సేకరించి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవన్నీ తలపెట్టేటువంటి కార్యక్రమం చేస్తే వీటన్నిటిని తీసుకుని గంపగుత్తుగా తీసుకెళ్లి ఒక ప్రైవేట్ వాడి చేతిలో పెట్టాలనేటువంటి కార్యక్రమం చాలా శోచనీయం. ఇది పెద్ద స్కామ్ అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నా.